హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభావతి చేసిన దొంగతనాన్ని అందరి ముందు బయటపెట్టిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే ఇక బాలు కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఏమైందని అడుగుతూ ఉంటుంది. గేర్ తొక్కి తొక్కి కాళ్ళు నొప్పొస్తున్నాయి అని బాలు అయితే అప్పుడే మీనా, నేను తొందరపడి అందరి ముందు శబదం చేసినందుకే కదా మీరింత కష్టపడుతున్నారు అని అడుగుతూ ఉంటే, నువ్వు మాట ఇచ్చావు, ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను కష్టపడుతున్నాను అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఏదైనా సరే మనం ఇష్టంతో చేస్తే కష్టంగా అనిపించదు మీనా అని బాలు అనడంతో అప్పుడే మీనా అయితే ఇక వంటగదిలోకి వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొని వస్తుంది. వేడి నీళ్ళు తీసుకొని వచ్చి ఒక్కసారి కాళ్ళు కిందకి పెట్టండి అని అంటూ ఉంటుంది మీనా. అమ్మో, వేడి నీళ్ళ, నా కాళ్ళు రెండు వేడి నీళ్ళు పెడతావా ఏంటి అని అంటూ ఉంటాడు బాలు. లేదండి, కాళ్ళు పెట్టమంది, ఇలా నా ఒళ్ళో పెట్టండి, కాపురం పెడతాను, అప్పుడు నొప్పులు తగ్గుతాయంటూ తన ఒళ్ళో బాలు కాళ్ళు పెట్టుకొని వేడి నీటితో కాళ్ళు మర్దన చేస్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి అయితే వాళ్ళిద్దరినీ చూస్తుంది. బాలు కాళ్ళకి మర్దన చేస్తున్న మీనాని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటుంది. అమ్మయ్య, వీడన్నా నా వంశం పేరు నిలబెట్టేవాడయ్యాడు. మొరటివాడు ఉదయమేమో దాని కాళ్ళు పట్టుకొని గోళ్ళకి రంగులు వేసిన, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ దాన్నే కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నాడు. చక్కగా కాళ్ళు నొక్కించుకుంటున్నాడు. కానీ ఆ రవిగాడే పూర్తిగా భార్యకి బానిసైపోయాడు. వీడు పెళ్ళాన్ని తన నెత్తి మీద ఎక్కించుకోవడం, ఎప్పటికైనా ఈ మీనాని తన పాదాల దగ్గరికి తీసుకువస్తాడు, తన దగ్గర అణిగి మణిగి ఉండేలా చేస్తాడు. నాకు ఆ నమ్మకం కుదిరింది. ఇప్పుడు ఇదంతా కూడా ఆ రవి గడికి చెప్పాలి అని ప్రభావతి అయితే ఇక రవి దగ్గరికి వెళ్తుంది. రే భార్య బానిస, బయటికి రారా అని అంటూ ఉంటుంది రవిని. ఏంటమ్మా? అవును, మీ ఆవిడేది అని అడుగుతూ ఉంటే, ఆవిడ? ఏ ఆవిడ అంటే ఎంతమంది ఆవిళ్ళున్నారో, నీ భార్యరా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నా భార్య డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళిందమ్మా అని అనగానే, రే, దాని పాదాలు పట్టుకొని నువ్వు పాదసేవ చేసుకుంటున్నావు. కానీ బాలుగాడు చూడు, అసలు వాళ్ళ ఉండాలి భర్త అంటే, భార్య చేత కాళ్ళు నొక్కించుకుంటున్నాడు. ఒకసారి వాణ్ణి చూసి సిగ్గు తెచ్చుకోరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటమ్మా, అసలు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటే, రే, నువ్వు పూర్తిగా దానికి బానిసైపోయావురా. అది ఒరే గిరే అని పిలుస్తున్నా కూడా నీకు అదేదో గొప్ప పిలుపుగానే అనిపిస్తుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రవి, నేను కూడా ఎవరూ లేనప్పుడు వసే ఏమే అని పిలుస్తానమ్మా అని అంటూ ఉంటాడు రవి. ఏ, అందరిలో పిలిస్తే జుట్టు పట్టుకొని కొడతానని చెప్పిందా నీ భార్య అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. లేదమ్మా, అలాంటిదేమీ ఉండదు అని అంటూ ఉంటాడు రవి. ముందు రారా, నువ్వు చూడు ఆ బాలుగాడు పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాడో అని వాళ్ళ గది దగ్గరికి తీసుకువెళ్ళి రవిని చూడమని చెప్తుంది. అప్పుడే ఇక రవి అయితే చూస్తాడు. అలా రవి చూసిన తర్వాత అప్పుడే ఇంకా రవి అయితే చూసేసరికి మీనా చేతులకి మర్దన చేస్తూ ఉంటాడు బాలు. నా కాళ్ళు నొప్పి వచ్చినట్టే నువ్వు కూడా చాలా దండలు గుచ్చావు, ఇంట్లో పని చేస్తున్నావు, నీ చేతులు కూడా నొప్పి పడతాయి కదా, ఇప్పుడు నీ చేతులకి నేను మర్దన చేస్తాను అని బాలు అయితే ఇక తన చేతుల్ని నొక్కుతూ ఉంటాడు మీనా చేతుల్ని. అప్పుడే ఇక అది చూసి రవి అయితే, ఒకసారి చూడమ్మా, నువ్వు అనుకున్నది అక్కడేం జరగడం లేదు, వేరే సీన్ జరుగుతుంది అని అంటూ ఉంటాడు రవి. రే, ఏంట్రా అది, ఏదైనా చూడకూడదుందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అలాంటిదేమీ లేదమ్మా, ఒకసారి తల తిప్పి చూడు అని అంటూ ఉంటాడు రవి అయితే. రే, చూడొచ్చంటావా? చూడమ్మా ముందు అని రవి అనగానే ఒక్కసారి మీనా చేతులు ఒత్తుతున్న బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి, ఇదంతా నిజమా, లేకపోతే ఇందాక మీనా బాలుగాడు కాళ్ళు పట్టుకుంది అది నేను కలకన్నానా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. చూసావు కదా, బాలు అన్నయ్య సేవలు చేయించుకోవడం లేదు, మీనా వదినికి సేవలు చేస్తున్నాడు. ఇక నువ్వు మమ్మల్ని ఫాలో అవడం మానేసి నీ పన్ను చూసుకోమ్మా అని రవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాలు కాళ్ళకి మర్దన చేస్తూ ఉంటుంది.
మీనా అయితే ఇంతలో ఇక సత్యం అయితే వస్తాడు. ఇక సత్యం వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మావయ్య, రెస్ట్ లేకుండా కారు నడుపుతున్నారు కదా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే మర్దనా చేస్తున్నాను వేడి నీళ్ళతో అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే రే, అందుకేరా కనీసం వారంలో ఒక్కరోజైనా ఇంటి దగ్గర ఉండమని చెప్పేది. కష్టపడొచ్చు కానీ కష్టాలు కొని తెచ్చుకోకూడదు అని అంటూ ఉంటాడు సత్యం. ఇంట్లో కూర్చొని ఉంటే డబ్బులు ఎవరిస్తారు నాన్న? ఆ రోజైనా సరే బాడికి వెళ్తే ఏదో ఒక కొంచెం డబ్బులన్నా వస్తాయి, ఇల్లు గడుస్తాయని నేను అనుకుంటున్నాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. అవును నాన్న, ఆ చేతిలో ఆ డబ్బా ఏంటి అని అడుగుతూ ఉంటే మీ అమ్మకి బొమ్మలు తెచ్చాన్రా అని అంటూ ఉంటాడు సత్యం. మా అమ్మకి బొమ్మలు తెచ్చావా? మా అమ్మ ఇంట్లో వాళ్ళతో ఆడుకుంటుంది తప్ప బొమ్మలతో ఆడుకోదు. అలాగే ఇంట్లో బొమ్మలతో ఆడుకునే పిల్లలు కూడా లేరు. మరి ఈ బొమ్మ ఎందుకు నాన్న అని అనగానే, అదేరా మీ అమ్మకి తెచ్చానని అంటున్నాను కదా. అదేంటి నాన్న, అమ్మ ఆడుకుంటానంటే నువ్వెలా బొమ్మలు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే మావయ్య గారు అత్తయ్య గారికి ఎందుకు బొమ్మలు తీసుకొచ్చానో చెప్తున్నారు కదండి, మీరు ఆగండి, మీరు చెప్పండి మావయ్య అని అంటూ ఉంటే, మీ అమ్మకి కొన్ని విషయాలు నేర్పడానికి ఈ బొమ్మని తీసుకొచ్చాన్రా. ఈ బొమ్మలతో మీ అమ్మ జీవితంలో పూర్తిగా మార్పు వస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. వెంటనే ఈ బొమ్మలు మీ అమ్మకి ఇచ్చి అప్పుడు దాని విషయం గురించి మీకు వచ్చి చెప్తాను అని సత్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి అయితే అలా కూర్చొని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సత్యం అక్కడికి వచ్చి ఏంటి అలా కూర్చున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏంటండి ఇంట్లో ఘోరాలు చూడలేకపోతున్నాను, ఇంట్లో వాళ్ళ మాటలు వినలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతితో సత్యం ఇలా అంటూ ఉంటాడు. అందుకని నేను నీ కోటి తీసుకువచ్చాను అని అడుగుతూ ఉంటే, ఏం తీసుకొచ్చారు? అవును, ఏంటా బాక్సు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నీకోసమే బొమ్మలు తీసుకొచ్చాను అని అనగానే, నా కోసం బొమ్మలు తీసుకొచ్చారా? ఏంటా బొమ్మలు అని అంటూ ఓపెన్ చేసి చూడంగానే 3 కోతి బొమ్మలు అయితే ఉంటాయి. ఇదేంటి కోతి బొమ్మలు తీసుకువచ్చారు అని అంటూ ఉంటే, చాలా ఇళ్లల్లో సమస్యలకి ఇవే పరిష్కారం చూపిస్తున్నాయి అని అంటూ ఉంటాడు సత్యం. ఇవేమన్నా మంత్రించిన కోతుల సమస్యలు తీర్చడానికి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. లేదు, ఇదిగో ఇది చూసావా, చెడు వినకు అని. అంటే మనం ఏదైనా మంచి మాటలైనా చెడు మాటలైనా వింటూ ఉంటాం కదా, అదేదైనా సరే భార్యాభర్తలు వాళ్ళు ఏదో అన్యోన్యంగా మాట్లాడుకుంటూ ఉంటే నువ్వేమో చెవుల అప్పగించి మరీ వింటున్నావు కాబట్టి ఇక నుంచి ఈ బొమ్మని చూస్తే నువ్వు చెవులు మూసుకుంటావు. నువ్వు చెవులు మూసుకుంటే వాళ్ళు అన్యోన్యమైన మాటలు నీకు వినిపించవు కదా. ఇది అసలు చెడు వినకు అని వాళ్ళకి ఈ బొమ్మ. కానీ నువ్వు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే చూసి ఓర్చుకోలేకపోతున్నావు కాబట్టి ఈ బొమ్మ నీకే అని అంటూ ఉంటాడు. అలాగే చెడు మాట్లాడుకో అని ఈ బొమ్మకి అర్థం. మూతి మీద ఇలా చెయ్యి వేసుకున్న కోతికి అదే అర్థం కాబట్టి నువ్వు వాళ్ళ గురించి ఏమీ కూడా మాట్లాడుకో. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చేసుకోనివ్వు, వాళ్ళకి స్వేచ్ఛనివ్వు. నీ గౌరవాన్ని నువ్వే అందరి ముందు కూడా చులకన చేసుకుంటున్నావు. అందుకని వాళ్ళు ఏం మాట్లాడుకున్నా సరే నువ్వు మాత్రం ఏమీ నోరెత్తే పనే లేదు. అలాగే వాళ్ళు కలిసి ఉంటే నువ్వేమో చూసి ఓర్చుకోలేకపోతున్నావు కాబట్టి వాళ్ళు సరదాగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని పక్కకి వచ్చాయి. అందుకని ఈ 3 కోతుల బొమ్మల్ని నీకు తీసుకువచ్చాను. ఇవి నీ మంచం దగ్గర పెట్టుకో, ఉదయాన్నే వీటిని చూడు, అప్పుడు నీకు ఏం చెయ్యాలో క్లారిటీ వచ్చేస్తుంది అని సత్యం అంటాడు. అంటే ఇంట్లో సమస్యలన్నిటికీ నేనే కారణం అంటారా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అందుకనే కదా ఈ 3 కోతుల్ని తీసుకువచ్చాను. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అనేది. అంటే ఇవన్నీ ఇంకొక రకంగా చెప్పారు కానీ నా దృష్టిలో మాత్రం అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టకుండా, వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడుకోకుండా, కొడుకులు కోడలు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఈ 3 కూడా ఫాలో అయిపోతూ ఉండాలి. పొద్దున్నే లేచి వీటిని చూస్తే చాలు, నీకు మొత్తం కూడా క్లారిటీ వచ్చేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని
ప్రభావతి అయితే ఏముంది బొట్టు పెట్టి పూజ కూడా చేస్తాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. అలా చేస్తే ఇంకా మంచిది అని అంటూ ఉంటాడు సత్యం. తర్వాత ఇక మీనా అయితే అవును మీరు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటుంది బాలుని. ఇంకా ఏ ఫోను రాలేదు అని అంటూ ఉంటే అయితే ఇంట్లోనే ఉంటారా భర్త గారు? అవును కదా భార్య గారు, ఇంట్లోనే ఉండి ఏం చేయమంటారు అని మీదకి వెళ్తాడు మీనా మీదకి. మీరేమీ చేయాల్సిన అవసరం లేదు పతి గారు, నేను వెళ్ళి వస్తాను అని అంటూ ఉంటే ఇది చాలా అన్యాయం. నేను ఇంట్లో ఉంటే మీరెక్కడికి వెళ్ళి వస్తారు భార్య గారు అని అంటూ బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు. మీకు చేపల కూర అంటే ఇష్టం కదా, వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ ఉంటే చేపల కూర అంటే ఇష్టమని నీ చేతులు కూడా నొప్పెడుతున్నాయి కదా, ఇప్పుడు అదంతా అవసరమా? నీ చేతులు కూడా నొప్పి పెడుతున్నాయి కదా భార్యమణి అని అంటూ ఉంటే పర్లేదు శ్రీవారు, మీకోసం నేను తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి సార్ అని అంటూ ఉంటే ఇదంతా నా మీద ప్రేమతోనే చేస్తున్నారు కదా మేడం అని అంటూ ఉంటాడు బాలు. అలా బాలు మీనా ఇద్దరూ కూడా చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఇక బాలు కోసం మీనా అయితే చేపలు తీసుకురావడానికి మార్కెట్కి అయితే వెళ్తుంది. తర్వాత మనోజ్ అయితే ప్రభావతిని గదిలోకి లాక్కొస్తాడు. ప్రభావతిని గదిలోకి లాక్కొచ్చి ఇక మనోజ్ అయితే నువ్వే కాపాడాలమ్మా, నువ్వే నన్ను రక్షించాలి, నిండా మునిగిపోయాను, ఇక నువ్వే నన్ను కాపాడేది అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏమైందిరా, ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటే మోసపోయానమ్మా, నిండా మునిగిపోయాను, ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అసలు ఏం జరిగిందో చెప్పు చావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక షాపులో జరిగింది మొత్తం కూడా ఇక చెప్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక కానీ తెలియలేదమ్మా, వాళ్ళిద్దరూ ఒకటేనని, ఫర్నిచరు పోయింది, డబ్బులు పోయాయని అప్పుడే తెలిసింది అని అంటూ ఉంటే ఈరోజు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాను, ఈ గండం నుంచి నువ్వే నన్ను గట్టెంకిచ్చాలి అని అనగానే రే అసలు ఏంట్రా నువ్వు, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు డిగ్రీల మీద డిగ్రీలు చదివిన వాడవేనా, అసలు అంత చదివి ఎందుకురా నువ్వు ఆ డిగ్రీల్ని తీసుకువెళ్ళి చెత్త కుప్పలో పాడేసాయి అని బాగా కొడుతుంది మనోజ్ని. ప్రభావతి అయితే చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన తప్పులన్నిటినీ కూడా నెత్తిన పెట్టుకొని వస్తూ నేను కూడా తప్పు చేసిన దానిలాగా అందరి ముందు ప్రతి విషయంలో ఉంటున్నాను కదరా, ఈ వ్యాపారమైనా పైకి తీసుకువచ్చి నువ్వు లక్షలు సంపాదించి సంతోషంగా ఉంటావనుకున్నాను, కానీ దీంట్లో కూడా నువ్వు దివాలా తీసే పరిస్థితికి వచ్చావు, అసలు దేంట్లో బాగుపడతావురా నువ్వు, నీకు ఇంకేం చేత అవుతుంది, ఇంక ఎన్ని రోజులని ఇలా ఏ పని లేకుండా నువ్వు చేతకని వెదవలాగా చవట దద్దమ్మలాగా తిరుగుతావు, అసలు ఏ పని కూడా నువ్వు సరిగ్గా చేయలేవురా, నీకన్నా మీనానే రైట్ కదరా, పూలు అమ్ముకొని 4 డబ్బులు సంపాదించి ఆ డబ్బులు పక్కన పెడుతుంది, అక్షర ముక్కరాని ఆ బాలుగాడు కూడా డ్రైవర్గా ట్యాక్సీ నడుపుకుంటూ సంపాదించి పెళ్ళాన్ని కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడు కదరా, నువ్వు ఉన్నావు ఎందుకురా, ఎందుకు అంత చదివి నిన్ను చదివించి ఎందుకు ప్రయోజకుడిని చేసింది, ప్రతి విషయంలో కూడా నువ్వు ఏదో ఒక సమస్యని తీసుకొస్తూనే ఉన్నావు, ఆ లక్షలు మింగేశావు, ఈ లక్షల్ని కూడా మింగేశావు, లక్షలు మింగినోడా అని ఆ బాలు ఎప్పుడైతే అన్నాడో అప్పుడే నువ్వు ఆ లక్షలు మింగుతానే ఉన్నావు, రే ఇంత చవట దద్దమ్మ వెంట్రా నువ్వు అని అంటూ ఉంటే అమ్మా నువ్వన్న మాట రోహిణి కూడా అంటుందేమో అని భయమేస్తుందమ్మా, రోహిణి ముందు నేను చులకనగా అయిపోకూడదు, ఇప్పుడిప్పుడే రోహిణి నన్ను కొంచెం గౌరవంగా చూస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్. నీలాంటి వాడు భర్త అయితే ఏ భార్య కూడా గౌరవించదురా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మా ఇప్పుడు ఈ విషయం తెలిస్తే రోహిణి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటే అంటే రోహిణికి విషయం తెలీదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదమ్మా, పైగా ఇంత ప్రాఫిట్ వచ్చింది, 1,00,000 రూపాయలు మనకి ఆదా వచ్చిందని నేను రోహిణి దగ్గర గొప్పలు పోయాను అని అంటూ ఉంటే రోహిణి దగ్గరే కాదురా అందరి దగ్గర కూడా నువ్వు గొప్పలే పోయావు, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని అంటూ అందరి దగ్గర కోతలు కోసావు,
బిజినెస్ మ్యాన్ అంటే వెళ్ళి ఓనర్ సీట్లో కూర్చుంటే బిజినెస్ మ్యాన్ అవ్వడ్రా. ప్రతి విషయంలోనూ తెలివిగా ప్రవర్తించి బిజినెస్ని పైకి తీసుకొచ్చేవాడే బిజినెస్ మ్యాను. కానీ ఆ బుద్ధులు నీకు లేవు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అమ్మా, ఈ సమస్య నుంచి నువ్వే నన్ను బయటపడేయాలమ్మా, ఏదోటి చెయ్యమ్మా, 4 లక్షలు ఇవ్వమ్మా అని అంటూ ఉంటే 4 లక్షలు కాదు కదా, నా దగ్గర 1,00,000 రూపాయలు కూడా లేవు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ప్రతిసారి నిన్ను నేను కాపాడుకుంటూనే వస్తున్నాను, కానీ ఈసారి మాత్రం అస్సలు కూడా నా వల్ల కాదు అని అంటూ ఉంటే నేనెక్కడి నుంచి తీసుకొచ్చేవనరా అని అనగానే ఇల్లు పత్రాలు ఉన్నాయి కదమ్మా, వాటిని ఇస్తే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే ఏంటి ఇంటి పత్రాలు ఇవ్వాలా? నీ భార్య అప్పుడు ఇల్లు తాకట్టు పెట్టినప్పుడు ఏ పరిస్థితి వచ్చిందో నువ్వు కళ్ళారా చూసావు కదా. నీ భార్యని చేసిన పనికి ఆ బాలుగాడు అందరి ముందు నన్ను బోన్లో నిలబెట్టి తప్పుడు దానిలాగా అందరి ముందు చూపించాడు. ఇప్పుడు ఆ పత్రాల్ని నీకిస్తే మరోసారి నిజమైన కోర్టులోనే వాడు నిలబెడతాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అమ్మా, కనీసం నాకు సహాయం చెయ్యమ్మా అని అంటూ నీకు ఏదో దారి దొరుకుతుంది, నువ్వు ఏదైనా చేస్తావో, నాకు ఎలాగైనా సహాయం చేస్తావో చెప్పమ్మా, ఏదోటి చెయ్యి అని అంటూ ఉంటే రే నా దగ్గర మీనా నగలు తప్ప ఏవీ లేవురా అని అంటూ ఉంటే ఆ మీనా నగలు ఇవ్వమ్మా, ఏదోటి చేసి నేను మళ్ళీ ఆ నగల్ని తీసుకువచ్చి నీకు ఇచ్చేస్తాను అని మనోజ్ అనగానే రే ఏం మాట్లాడుతున్నావురా, అది పౌరుషం కొద్దీ ఆ నగల్ని నాకు ఇచ్చింది, ఆ నగల్ని ఎలా అడగగలుగుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటే ఏం చేయమంటావమ్మా, ఇప్పుడు సమస్య నుంచి బయటపడడం ముఖ్యం, ఇప్పుడు అన్నిటికీ కూడా ఆలోచించుకుంటే గొప్పలకు పోతే ఏమీ కూడా పని అవ్వదు, ఇక నేను దిగజారిపోవాల్సిందే అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే ఆ నగల్ని నాకు ఇవ్వమ్మా అని అనగానే రే ఇప్పుడు నీకు నగల్ని ఇస్తాను, కానీ ఈ నగల విషయం బయటపడి ఒకవేళ నువ్వు గనక అందరి ముందు ఇరుక్కుపోతే నేను మాత్రం నిన్ను కాపాడను అని అంటూ ఉంటే ఆ నగలు కానీ మనం తాకట్టు పెట్టామని ఆ బాలుగాడికి తెలిస్తే మనిద్దరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టి మనందరినీ నవ్వులు పాలు చేస్తాడ్రా అని అంటూ ఉంటే అప్పుడే అలాంటిది ఏమీ జరగకుండా నేను చూసుకుంటానమ్మా, కొంచెం ఆ నగల్ని కొట్టేసి నాకు ఇవ్వు అని అంటూ ఉంటాడు మనోజ్. నిన్ను కన్నందుకు నాకు మొత్తానికి దొంగతనం చేసే బుద్ధి కూడా వచ్చేసింది, నా ఇంట్లోనే నేను దొంగతనం చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చావు కదరా, వెళ్ళి బయట నుంచో తీసుకొస్తాను అని అంటూ ప్రభావతి ఇక గదిలోకి వెళ్తుంది. మీనా నగలను అయితే తీస్తుంది. మనోజ్ గాడు డిగ్రీల మీద డిగ్రీలు చదివి పైకి వచ్చి నన్ను బాగా డబ్బులు సంపాదించి మహారాణిలా చూసుకుంటాడనుకున్నాను, కానీ వీడు ఎప్పటికప్పుడు నన్ను ముంచేసి పనులే చేస్తున్నాడు తప్ప మహారాణిలా చూసుకునేటట్టు నాకు కనిపించడం లేదు. ఇప్పటికైనా వీడు మారాడనుకుంటే ఇప్పుడు కూడా వీడు బతుకు ఇలాగే ఏడుస్తుంది అని తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. వీడెప్పుడు కోటీశ్వరుడవుతాడో, ఎప్పుడు నన్ను మహారాణిగా చూసుకుంటాడో అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో నగల్ని తీసుకొని బయటికి వచ్చేటప్పుడు సత్యం అయితే ఎదురుపడతాడు ప్రభావతికి. అప్పుడే సత్యం, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, ఇంత వయసు వచ్చింది, ఒకరికి చెప్పే వయసులో ఉన్నావు, కానీ నువ్వు ఇలా తప్పు చేస్తావని అనుకోలేదు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే సత్యం తను నగల్ని దొంగతనం చేస్తున్నట్టు చూసేసాడేమో అనుకొని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అది మీరు చూసారా అని అంటూ ఉంటే చూశాను, మొత్తం చూశాను అని అంటూ ఉంటాడు సత్యం. ఇప్పుడు అందరి ముందు ఈ నిజాన్ని చెప్తారా అని అనగానే అందరి ముందు నేను దీన్ని బయటపెట్టి నా భార్య పరువుని నేనే పోగొట్టలేను అని అంటూ ఉంటాడు సత్యం. మరి ఏం చేయమంటారండి మనోజు అని అనగానే ఏంటి మనోజ్ వచ్చి బీరువా తలుపులు వేస్తాడా, ఆ బీరువా తలుపులు ఎందుకు అలా తీసొచ్చేస్తున్నావు అని అంటూ ఉంటాడు సత్యం. అమ్మయ్య, బీరువా గురించా మాట్లాడేది, ఇంకా మనోజ్ గారి గురించేమో అని తెగ కంగారు పడిపోయాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయ్యో వేద్దామనేనండి అంటూ ఇక బీరువా తలుపులైతే వేసేస్తుంది. తర్వాత ప్రభావతి చేతిలో ఉన్న కవర్ చూసి ఏంటా కవరు అని అడుగుతూ ఉంటే
బ్లౌజులండి మనోజ్ గడికి ఇస్తే టైలర్ దగ్గర ఇస్తాడని పంపిస్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ బిజినెస్ మ్యాను నీ బ్లౌజులు కుట్టించడానికి ఇస్తాడా ఏంటి? వాడు ఏమి ఇవ్వలే కానీ నేనే ఇస్తానులే ఇవ్వు అని అంటూ ఉంటాడు సత్యం. అయ్యో మీకెందుకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అయితే బయటకైతే వెళ్తూ ఉంటుంది. అలా ప్రభావతి గబగబా బయటికి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో ఇక మీనా అయితే ప్రభావతిని గుద్దుకుంటుంది చూసుకోకుండా. అప్పుడు ప్రభావతి చేతిలో ఉన్న నగల కవరు, మీనా చేతిలో ఉన్న చేపల కవరు రెండు కూడా కింద పడిపోతాయి. రెండు కూడా ఒకే కలర్లో ఉంటాయి. అప్పుడే ఇక మీనా అయితే కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావే నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనాని. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తుంది. నువ్వు నా భార్య కాదు అని బాలు అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక మనోజ్కి ఆ కవర్ అయితే ఇచ్చేస్తుంది ప్రభావతి. మనోజ్ ఆ కవర్ని సేటు దగ్గరికి తీసుకువెళ్ళి 4 లక్షల డబ్బు కావాలి, నగలు తాకట్టు పెట్టుకొని అని అంటూ ఉంటాడు. కనీసం 80 గ్రాములన్నా బంగారం ఉంటే తప్ప 4 లక్షలు ఇవ్వము అని సేటు అయితే అంటాడు. అప్పుడే ఇదిగో తీసుకొచ్చాను అని ఇక కవర్ని ఒక్కసారి బోల్రా వేసేస్తాడు. దాంతో చేప ముక్కలు అన్నీ కూడా సేటు ముందు పడతాయి. అవి చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఏంటయ్యా ఇది, ఏంటి చేప ముక్కలు, నీకు బుద్ధుందా అని సేటు మనోజ్ని తిడుతూ ఉంటాడు. అప్పుడే మనోజ్ అయితే అంటే మీనాని అమ్మ డ్యాష్ చేసినప్పుడు కవర్లు మారిపోయినట్టున్నాయి అని మనోజ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక మనోజ్ అయితే మళ్ళీ ఇంటికైతే తిరిగి వస్తాడు. కవర్లు మారిపోయినాయి అమ్మ, దాంట్లో చేప ముక్కలున్నాయి అని అనగానే ఇప్పుడు మీనాగా కవర్ చూసిందంటే ఏమన్నా ఉందా అని పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కవర్ అయితే తీసుకుంటుంది ప్రభావతి. అవి చేపల కవర్ అత్తయ్య అని అనగానే అది చేపల కవర్ కాదు, ఇది మనోజ్కి నేనిద్దాం అనుకున్న కవరు, నీ చేపల కవర్ ఇదిగో అని అంటూ ప్రభావతి అక్కడ పెట్టేస్తుంది. ఏమైందని బాలు అడుగుతూ ఉంటాడు. మనోజ్కి ఇవ్వాల్సిన కవరు చేపల కవరు మారిపోయాయంటండి, అందుకే అత్తయ్య గారు హడావుడి చేస్తున్నారు అని అంటూ ఉంటుంది మీనా. ఈవిడింత హడావుడి చేస్తుందంటే ఆ కవర్లో ఏదో ఉండే ఉంటుంది అని వెంటనే ఇంకా బాలు అయితే ఆ కవర్ని ప్రభావతి చేతిలోంచి లాక్కుంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి చేతిలో ఉన్న కవర్ చిరిగిపోయి దాంట్లో ఉన్న నగలన్నీ కూడా కింద పడిపోతాయి. ఇక ఆ నగల్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి మనోజు బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.